రాష్ట్రంలో జరిగిన మహిళా శక్తి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ముఖ్యంగా వరంగల్ అభివృద్ధిని వేగం చేస్తే సగం తెలంగాణ అభివృద్ధి తీసుకొచ్చినట్లే అని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ని అయితే అభివృద్ధి చేస్తామని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పట్టుబట్టి అభివృద్ధి పనులు అయితే సాధించుకున్నారని చెప్పారు. ఏడాది పాలన పూర్తి సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన నియోజక విజయోత్సవ సభలో ఈయన పాల్గొన్నారన్నమాట రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రాల్లో 4-5 విమానాశ్రయాలు అయితే ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఇక్కడ చాలా తక్కువ అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ అంటే మాత్రం తెలంగాణలో ఇప్పటి వరకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉందన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే కుట్రలు కిరాయి రౌడీలతో అభివృద్ధిని ఆపుకుంటున్నారన్నారు. దుర్బుద్ధితో అభివృద్ధి పనులకు అడ్డుకుంటే ఊరుకునేది లేని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారని, తమను దీవించి పదవులు ఇచ్చిన ప్రజలను అక్కడ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వర్లుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, గత ప్రభుత్వంలో కొన్నేళ్ల పాటు మహిళా మంత్రిగా కూడా లేరని అన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి 10 ఏళ్ల పాటు అక్కడ టైం అయితే పట్టిందని, మనసొప్పలేదని అన్నారన్నమాట. ముఖ్యంగా రైతులందరికీ కూడా వరంగల్ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట అయితే ఇస్తున్నా. సాంకేతిక కారణాల వల్ల కొందరికి 2 లక్షల లోపు రుణమాఫీ అయితే వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అభివృద్ధి పనులకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి రేవంత్ రెడ్డి వరంగల్ హనుమకొండ మీటింగ్లో సంచలన ప్రకటన అయితే జారీ చేశారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.